హై గుండె నిండా గుడి గంటల ఈరోజు ఎపిసోడ్ విషయానికి వస్తే ఇంకా రోహిణి వచ్చేసి మనోజ్ని మోసం చేస్తానే ఉంటుంది. మనోజు మోసపోతానే ఉంటాడు తన చేతుల్లో. ఇంకా బాలు మీనాబాయ్ ఆ మోసాన్ని పసిగడతానే ఉంటారు. ఎంతసేపు విలనే గెలవారా, హీరో హీరోయిన్ ని గెలిపించరా వీళ్ళు. ఎంతసేపు రోహిణి 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 మోసం రోహిణి మోసం. సరే ఇంకా ఈరోజు ఎపిసోడ్ విషయానికి వస్తే బాలు మీనా వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్ని కలవాలి అని చెప్పేసి వెళ్ళాలనుకుంటారు. మీనా వచ్చేసి ఎందుకులేండి అని చెప్పంటే లేదు వెళ్ళి మా ఫ్రెండ్ని కలుద్దాంలే అని చెప్పేసి తీసుకెళ్తాడు అనమాట. అదే ఫ్రాడ్ ఫ్రెండ్ని కలుద్దాము అనేసి. ఇక్కడ ఏమంటే మనోజ్ ఏమో రోహిణిని తన ఫర్నిచర్ షాప్కి అయితే తీసుకెళ్తాడు. ఎందుకు అంటే తన వల్లే కదా ఆర్డర్ వచ్చిందనే ఉద్దేశంతో మన ఇద్దరం ఫర్నిచర్ షాప్కి తీసుకెళ్తామంటే ఇంకా వాళ్ళమ్మ దగ్గరుండి ఫర్నిచర్ షాప్కి వెళ్ళు అని దగ్గర నుంచి పంపిస్తుంది. ఇంకా ఫర్నిచర్ షాప్కి అయితే తీసుకెళ్తారు. సరే ఇంకా మా ఫ్రెండ్ని కలుద్దాం అని చెప్పి వీళ్ళు వెళ్తారు కదా బాలు వాళ్ళు. అలాగే అతని పేరు రాజు అనమాట. అతని పేరు కలుస్తారు. వాళ్ళు కలిసిన తర్వాత బాలు అండ్ అతని ఇద్దరు మాట్లాడుకోవడము, నేను నగలు దొంగతనానికి పోయినప్పుడు ఆయన మేలుకో ఉన్నాడు, ఇలా దొంగతనం చేశానని చెప్పినప్పుడు మీనా వచ్చేసి అంటుంది ఏదో ఇద్దరు ప్రొఫెషనల్ గజ దొంగలు కూర్చొని మాట్లాడుకున్నట్టుంది, ఆపండి అని చెప్పేసి అంటుంది. సరే నువ్వేంట్రా ఇలా వచ్చావు ఏంటి అంటే ఏమీ లేదు, నాకంటే ఫ్రాడ్ ఒక ఆమె ఉంది, ఆమెకి వాళ్ళ హస్బెండ్ కి ఫర్నిచర్ షాప్ ఒకటి ఉంది, నాకు ఒక 5,000 ఇస్తానని చెప్పింది, ఒక పెద్ద ఆర్డర్ గాని ఇస్తే అందుకని నేను ఇక్కడికి వచ్చాను, నేను 5,000 తీసుకొని నా గర్ల్ ఫ్రెండ్ కి పార్టీ ఇవ్వాలా అని చెప్పేసి అతనైతే చెప్తాడనమాట. ఆ ఫర్నిచర్ షాప్ పేరేంటి అని చెప్పి అడుగుతాడు బాలు. అది అమ్మవతి సత్యావతి అని చెప్పి అది ప్రభావతి ఫర్నిచరు అని చెప్పేసి ఖచ్చితంగా చెప్తాడు, కరెక్ట్ గా చెప్పేస్తాడు అనమాట. ఓహో అవునా, సరే సరే నువ్వు పోలే, మాకు కొంచెం పని ఉంది కానీ నువ్వు పో అని చెప్పేసి వాళ్ళిద్దరు మీనా అండ్ వీళ్ళిద్దరు బయలుదేరతారు. బాలు మీనా ఇద్దరు బయలుదేరతారు. అతనైతే వెళ్ళిపోతాడు అనమాట. అంతే. ఇక్కడ రోహిణి ఫర్నిచర్ షాప్కి వస్తుంది. వచ్చిన తర్వాత మనోజ్ అంటాడు కొంచెం నవ్వచ్చు కదా నువ్వు అంటే నవ్వుతున్నానులేండి, నువ్వు మనస్ఫూర్తిగానే చెప్తున్నావా అంట. కొంచెం నవ్వు, వాడికి డౌట్ వస్తుంది కదా స్టాఫ్ కి, నవ్వు అని చెప్పేసరికి స్టాఫ్ లో ఒక ఆమె వచ్చి ఏంటి మీరు రావడం లేదు ఇక్కడికి అని చెప్పి అడుగుతుంది. అడిగేసరికి రోహిణి ఉండి నాకు కొంచెం పర్సనల్ వర్క్ ఉంది అందుకే నేను ఇక్కడికైతే రాలేదు అని చెప్పేసి చెప్తుంది అనమాట. నా ఫేస్ ని ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే నెల్లూరులో భయంకరమైన ఎండలు ఉన్నాయి, అందుకే ఎంత స్నానం చేసినా ఇలాగే జిడ్డు ఫేస్ వేసుకునే ఉంటుంది. రెండు రోజులు చూడండి, నేను మళ్ళీ మా ఊరు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కొంచెం క్లియర్ అవుతుంది ఫేస్. నెల్లూరు అంటేనే అమ్మో భయంకరంగా ఎండలు ఉన్నాయి నెల్లూరులో. సరే ఇంకా ఆ తర్వాత వాళ్ళు అక్కడికి వెళ్తారు. వాళ్ళకి వాళ్ళ ఫ్రెండ్ వచ్చింటాడు కదా, వస్తాడు గబ్బా ఆయన బిజినెస్ మ్యాన్ అంటే గుడ్డంగా వస్తాడనమాట. రోహిణి ఉండే చూసావా అతను ఎంత బిజినెస్ మ్యాన్ అంటే ఫర్నిచర్ షాప్ నాది అంటాడు అనమాట మనోజ్. నేను అతని గురించి చెప్తున్నాను, ఆర్డర్ వచ్చింది నన్ను చూసా కదా ఆర్డర్ వచ్చింది, అందుకని అతను ఎంత బిజినెస్ చేస్తాడు అన్నట్టు రోహిణి కూడా చెప్తుంది. చెప్పేసరికి ఇంకా ఆయన వస్తాడు, రోహిణిని పలకరించిన తర్వాత సరే ఆర్డర్ ఇవ్వాలని చెప్పి ఆర్డర్ ఇస్తాడు. ఒక అగ్రిమెంట్ కూడా రాసిస్తాడనమాట మనోజ్. అది చదవడం అయితే రాదు అతనికి. ఎందుకో 10 lakhs ఇస్తున్నాను చెప్పి 10 lakhs ఇవ్వబోయేసరికి బాలు వచ్చి టక్కమని పెరుక్కుంటాడు. అంటే పెరుక్కొని ఏంటి ఎందుకు వచ్చారు మీరు అని చెప్పేసి మనోజ్ అడుగుతాడు. రోహిణి కూడా అడుగుతుంది. నీ గుట్టు బయటపడడానికే వచ్చాను పాలరమ్మ అని చెప్పేసి బాలు చెప్తాడు. చెప్పేసరికి ఇంతలో మనోజ్ ఉండేసి ఎందుకు వచ్చావు పో ఇక్కడికి, ఆయన ఎంత బిజినెస్ మ్యాన్ అనుకున్నావు, నువ్వు ఎంత మాట్లాడుతున్నా సరే ఆయన ఎందుకు కామ్గా ఉన్నాడు తెలుసా, జెంటిల్‌మ్యాన్ అతను అని చెప్పేసి అతను పొగుడుతా ఉంటాడు మనోజ్. చూద్దాం అని చెప్పి అగ్రిమెంట్ చదువు అని చెప్పేసి తనతో చెప్తాడనమాట. అతను చదవలేకపోతాడు. అప్పుడు చెప్తాడు నాకు ముందే తెలుసు నువ్వు రాజు, నువ్వు వచ్చింది ఎక్కడికో కాదు, నువ్వు వచ్చింది నాకంటే ముందు పుట్టిన మా అన్న వాళ్ళ దగ్గరికి నువ్వు వచ్చిందని చెప్పేసరికి నాకు ముందే అర్థమైందిరా, ఇందాకే అర్థమైందిరా ఆ విషయం అని చెప్పేసరికి అవునా అని చెప్పి సరే నువ్వు కొంచెం చెప్పు చదువు అనేసరికి నేను చెప్పలేనని చెప్పనేసి మొత్తము నీ వైఫ్ ఫ్రాడు, నీ వైఫ్ చెప్తేనే ఇక్కడికి వచ్చానని చెప్పేసి చెప్పేస్తాడు అనమాట. అంతే. మనోజ్ డ్రమ్మని చెప్పి కళ్ళు తిరిగి పడిపోతాడు. ఇంకా బాలు మంచినీళ్ళు వచ్చి తాగిపిస్తాడు అనమాట. రేపటి ఎపిసోడ్ చూడొచ్చు. ప్రభావతి వచ్చేసి ఏంద్ర ఫర్నిచర్ అగ్రిమెంట్ అయిందా, డబ్బులు తీ అని చెప్పని అంటుంది. అతనేమో నిజం దాచి పెడతా ఉంటాడు, ఎందుకంటే ఒకవేళ ఆమెను బయటకు పంపించేస్తారేమో అని చెప్పేసి నిజం దాచి పెడతా ఉంటాడు అనమాట. ఎట్టయినా రోహిణి గ్రేట్, కొంచెం మనోజ్ని లవ్ చేస్తా ఉంది, కొంచెం మోసం చేసినా సరే ఎందుకు అంటే తన ప్రేమను సంపాదించుకోవడానికి చేస్తున్నది కాబట్టి ఓకే బాగుంది అనిపించింది. సరే మరి మోసపోవడం వంతు మనోజ్ అయింది, మోసం చేయడం వంతు రోహిణిది అయింది. ఎప్పుడు మోసపోతూనే ఉంటాడు తన చేతుల్లో వచ్చేసి. సరే ఇది ఈ రోజు ఎపిసోడ్ పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.